సీఎం రేవంత్ రెడ్డి జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైదరాబాద్ నగరంలో కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి పనులకు రిబ్బన్లు కట్ చేస్తూ కటింగ్ మాస్టర్లాగా మారారని విమర్శించారు. మూసీ ప్రక్షాళన పేరిట పేదలకు సంబంధించిన వేల ఇళ్లు పగలగొట్టాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఉన్న నగరాన్ని బాగు చేయలేని సీఎం ఫ్యూచర్ సిటీ అంటూ బేరాలు పలుకుతున్నారని విమర్శలు ఎక్కుపెట్టారు కేటీఆర్. రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే నోరు ధరిస్తే ఫ్యూచర్ సిటీ అంటున్నాడు. ఫ్యూచర్ సిటీ అంటే ఏంది? భవిష్యత్ నగరం. భవిష్యత్ నగరం అట. ఉన్న నగరాన్ని పట్టించుకునే తెలివి లేదు. హైదరాబాద్లో కనీసం దోమల మందు కొట్టేటోడు లేడు, చెత్త ఎత్తేటోడు లేడు, ఇండ్లు కట్టేటోడు లేడు, మోరీలు సాఫ్ చేసుడు లేదు, కరెంట్ ఇచ్చే తెలివి లేదు. ఇది ఏది లేదు గాని భవిష్యత్ నగరం నిర్మాణం చేస్తా, ఫ్యూచర్ సిటీ కడతా. ప్రజెంట్ సిటీని పట్టించుకునే తెలివి లేదు కానీ ఫ్యూచర్ సిటీ కడతా అని చెప్పి పోజులు కొడితే మా ఆడబిడ్డలు అనుకుంటున్నారు అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అని చెప్పిండట. వెనకటికెప్పుడు అమ్మకే అన్నం పెట్టాడు, ఉన్న నగరాన్ని పట్టించుకోడు మున్సిపల్ మంత్రి, ఆయననే ముఖ్యమంత్రి. ఒక మోరీ కట్టింది లేదు, ఒక ఇల్లు కట్టింది లేదు, కనీసం దోమల మందు కొట్టింది లేదు. కానీ ఫ్యూచర్ సిటీ కడతా, అది న్యూయార్క్ తోని లండన్ తోని పోటీ పడేటట్టు కడతా అంటే ఎవడు నమ్ముతారు? ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేయాల్సిందల్లా ఒక్కటే, జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నాడు. ఆయన కత్తెర పెట్టుకొని తిరుగుతుంటే జేబు దొంగ అనుకునేటోళ్ళు జేబు దొంగ కాదు నేను అంటలేను. కత్తెర పెట్టుకొని తిరుగుతుంటే ఎక్కడ కేసీఆర్ కట్టిన ఫ్లైఓవర్ ఉంటే అక్కడ పోయి రిబ్బన్ కట్ చేస్తాడు, కేసీఆర్ కట్టిన బిల్డింగ్ ఉంటే పోయి రిబ్బన్ కట్ చేస్తాడు. ఈయన సీఎం అంటే కటింగ్ మాస్టర్, రిబ్బన్లు కట్ చేసే కటింగ్ మాస్టర్. ఈయన చీఫ్ మినిస్టర్ కాదు, కేవలం కేసీఆర్ కట్టిన పథకాలకు కార్యక్రమాలకు రిబ్బన్లు కట్ చేసుకుంటూ తిరుగుతున్నాడు. ఇవాళ ఈయన మాట్లాడుతున్నాడు మూసీ కడతా 1,50,000 కోట్లు ఖర్చు పెడతా అంటున్నాడు. మా ఆడబిడ్డలు మీరు ఆలోచన చేయాలి. అంబర్పేటలో దగ్గర 3-4 వేల ఇండ్లు గులగొడతాడట. 3-4 వేల ఇండ్లు గులగొట్టి అంబర్పేటలో మూసీ కడతా. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, మొత్తం పని కేసీఆర్ గారు చేసిండు కదా. శుద్ధి కేంద్రాలు కట్టినాం, బ్రిడ్జిలు మంజూరు చేసినాం, గండిపేటకు నీళ్లు తెచ్చే సౌలత్ ఏర్పాటు చేసినాం. నువ్వు చేయవలసిందల్లా ఒకటే, 2 దిక్కుల మూసీకి మంచిగా బందోబస్తుగా రోడేసి అందులో ఏమైనా చిన్న చిన్న ఆక్రమణలుంటే కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్లే ఉన్నాయి, అవి వాళ్ళకి ఇచ్చి మెల్లగా వాళ్ళను బుదిరెక్కిచ్చి దగ్గరుండి జర్ర పని మంత్రుని లెక్క పనిచేస్తే 1,50,000 కోట్లు కాదు 16,000 కోట్లలో ఒడగొట్టచ్చు కథంతా. 16,000 కోట్లలో ఒడిచిపోయేదానికి 1,50,000 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నావా రేవంత్ రెడ్డి అంటే ఆయనకు నా మీద